రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో సోమవారం చేనేత కార్మికుల జేఏసీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నేతన్నలకు తోడుగా అండగా మా ప్రభుత్వం ఉందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 4 నెలలవుతుందని, ప్రధానంగా 3 సమస్యలు ఉన్నాయని, వాటన్నిటినీ తప్పకుండా పరిష్కరిస్తామని అన్నారు. గత 10 సంవత్సరాలుగా మీ చేతికి ఇచ్చిన పని కంటే ఎక్కువనే ఇస్తాం, కానీ తక్కువ పని కల్పించమని అన్నారు. మేము శవాల మీద రాజకీయాలు చేయడం లేదని మండిపడ్డారు. 10 సంవత్సరాలుగా నియంతృత్వంగా వ్యవహరించారు. కనీసం ధర్నాలు కూడా చేయలేని పరిస్థితి అని గుర్తు చేశారు. జీఎస్టీ ఎవరు తెచ్చారని ప్రశ్నించారు. 5 ఏళ్లు ఎంపీగా ఉన్నావు, ఏం చేశావు అంటూ బండి సంజయ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఆట హౌస్ కమ్ వర్క్షెడ్ కింద చేసినటువంటి కార్యక్రమం అక్కడనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొంత ఎస్ఐడిపి పేరున స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కింద కొన్ని వేల కోట్ల నిధులను తీసుకొచ్చారు. కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు, నేను అడుగుతా ఉన్నా, ఇలా రేపు 10 తారీఖు దీక్ష చేస్తావు కదా, ఆ ఫండ్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని పైసలు పోయినాయి, తెలంగాణకు ఎన్ని పైసలు తీసుకొచ్చినో చెప్పు. మేము 10 నాడు ఆ పత్రికను రిలీజ్ చేస్తాం. మేము దేశంలో ఎస్ఐడిపి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఇంతంత కాదు అంతంత పెద్ద మోటుగాడు అనేటువంటి నీవు ఇక్కడ ఇండస్ట్రీకి ఏం తెచ్చినావు అని అడుగుతూ ఉన్నాం.